అందరికీ నమస్కారం. ఇవాళ తులారాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 30, 31 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. కానీ ఆ స్త్రీని మీరు గుర్తుపట్టడం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. వీరు ఎవరికీ మోసం చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. వీరి దగ్గరికి కూడా రారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఎన్నో కోల్పోయారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. తులారాశి వారికి తెలివితేటల ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసు చెప్పిన మాట నమ్మండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలమేంటో మీకు తెలియదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఈ 2 రోజుల్లో మీకు కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. తులారాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 2 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అఖండ అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ బుధవారం ఇంటిని లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు.
కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. తులారాశి వారు మీకు వీలైతే ఈ 2 రోజుల్లో నల్లచీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్లచీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఈ 2 రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ సలహాలు ఇవ్వకండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. తులారాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. తులారాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మనం పై స్థాయిలో ఉండి కింద స్థాయి వాళ్ళలో కించపరచాలని చూస్తే వాళ్ళు మన మీద పగబట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి కుటుంబం పట్ల జాగ్రత్త వహిస్తారు. కుటుంబం అంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత పనిలో ఉన్నా సరే పక్కన పెట్టి కుటుంబం పట్ల ఆ జాగ్రత్త వహిస్తారు. తులారాశి వారు టార్గెట్స్ని చాలా పెద్దవిగా ఇచ్చుకుంటారు. ఇవి రీచ్ అవ్వడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని రీచ్ అవ్వలేక ఇబ్బందులు పడినప్పుడు ఇతరులతో హేళనకి గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి మీ టార్గెట్స్ అనేవి అంత పెద్దవిగా కాకుండా మీరు సాధించే అంత చిన్నవిగా ఉంచుకుంటే చాలా మంచిది. కాబట్టి తులారాశి వారు ఈ 2 రోజులు ఏ పనులు వ్యవహరించే పనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. చూశారు కదండి తులారాశి వారి జాతక ఫలితాలు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.